అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కరికి కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ మరి ఒక ప్రార్థన సేవకుడు, ఒక పాస్టర్. మరి పాల్ గారు, నేను ఒక విషయం అడుగుతున్నాను. మరి ఎన్ని లక్షల కోట్లు పంచారు ఒక్కసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకు. నాకైతే ఏం తెలియదు. ఒక్క విషయం అడుగుతున్నా నేను. ఊరక కల్లెబుల్లె మాటల్లో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపే బదులు ఈ జోకర మాటలన్నీ పక్కన పెట్టి, మరి మన ప్రక్కన తెలంగాణ రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రానికి ఒక 10 కోట్లు, ఆంధ్రాకు 10 కోట్లు ఇవ్వండి, అప్పుడు మాట్లాడండి. అప్పుడు దాకా నీ సొల్లు మాటలు పక్కన పెట్టండి. ఊరక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ నీ ఎంబటి ఉన్న జోకర్లు నిన్ను చూసి నవ్వుతుంటారు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఏ ప్రపంచ బ్యాంకులు దాపెట్టారో అవి తీసుకురండి. ఈ జోకర్ మాటలు మాట్లాడవద్దు. మీరు 2-3 సార్లు కూడా నిల్చున్నారు. ఎవరికి ఏ ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. మీకు డిపాజిట్లు కూడా రాలేదు. ఓట్లకు డబ్బులు ఇచ్చిన చోటేమో 2,000 నుంచి 3,000 వరకు ఇచ్చిన చోటేమో బార్లు నిలిచి ఉంటారు. ఓట్లకు డబ్బులు ఇవ్వని చోటలేమో బూతుల దగ్గర ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంటుంది. బందోబస్తు మాత్రం భద్రంగా ఉంటారు. అలా ఉంటుంది. వాళ్ళకు డబ్బులు ఇస్తే వస్తుందో, డబ్బులు ఇవ్వకపోతే రావటం లేదు. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణకు 10 కోట్లు, ఆంధ్రాకు 10 కోట్లు తీసుకొచ్చి పంచండి. మీరు సేవ ఏమిటో సేవ చేయండి. వాళ్ళ మైండ్లు మార్చి పారేయండి అని తెలియజేస్తూ, ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడకుండా ఆంధ్రాకు 10 కోట్లు, తెలంగాణకు 10 కోట్లు పంచండి, అప్పుడు నిల్చుండి గెలవండి అని తెలియజేస్తూ, ఈ జోకర మాటలు, పనికి మాలిన మాటలు ఆపండి. పగులు మీ ఎంబటి కుక్కల్లా తిరుగుతారు కొంతమంది ఎదవులు. నైట్కి వచ్చేసరికి ఈలే కుక్కల్లా మారేది. బహు మరి మరగటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. పగులు మనుషులు తిరుగుతుంటారు గోలగోలగా. నైట్ టైం కుక్కలు వాళ్ళలాగే మనుషుల కుక్కలు అయినట్టు తిరుగుతుంటారు. మనుషులకు నిద్ర ఉండదు. అటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కేఏ పాల్ గారు. ఒకసారి ఆలోచించండి. నీ దగ్గర నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు కాసి పడేవాళ్ళే కానీ దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.